ఎనిమిదో రోజు అసెంబ్లీ సమావేశాల విషయానికి వస్తే ఓటుకు కోట్ల కేసులో సుప్రీంకోర్టు ఛార్జ్షీట్లో చంద్రబాబు ప్రస్తావన విషయంపై చర్చ చేపట్టాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పట్టుబట్టడం, దానికి అధికార పక్షం అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇంతకు ముందు జరిగింది. బోండా ఉమా లాంటి వారు ప్రతిపక్ష నేతని దొంగ అంటూ అనుచిత వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యంలో సభ గందరగోళంలో 10 నిమిషాల పాటు వాయిదా పడింది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, 8వ రోజు అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయి? 10 నిమిషాల పాటు వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. ప్రతిపక్ష నేతలు చర్చ చేపట్టాలంటూ ఓటుకు నోట్ల కేసును కూడా ప్రస్తావించినట్టు తెలిసింది. సో మిగతా అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? అరే, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఓటు కోట్ల కేసు దద్దరిల్లుతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు పైన సుప్రీంకోర్టు కేసు నమోదు చేసింది కనుక ఈ అంశం పైన తక్షణమే చర్చ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అలాగే 2 ఛార్జ్షీట్లు తెలంగాణ ఏసీబీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ ఆయన ఆడియో టేపుల్లో ఫోరెన్సిక్ నివేదికను కూడా పేర్కొంటూ పొందుపరిచింది కనుక ఆ అంశం పైన తక్షణమే చర్చ జరపాలి. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి రానటువంటి నోటీసులు, ఏ ముఖ్యమంత్రి ఇరుక్కోనటువంటి కేసు ఇది కనుక ఖచ్చితంగా ఈ శాసనసభ ద్వారా ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. దీనిపైన చర్చ జరగాలన్న ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ సందర్భంగా వాయిదా తీర్మానం తిరస్కరించారు స్పీకర్. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులంతా కూడా ఆందోళనకు దిగారు. అయితే ఎప్పట్లోనే అధికార పక్షం నుండి ఎమ్మెల్యేలు దూలిపాల నరేంద్ర, గొల్లపల్లి సూర్యారావు, కేఐ నాయుడు, ఇతర శాసనసభ్యులంతా కూడా ప్రతిపక్షం పైన ఎదురుదాడి చేశారు. దీంతో సభ ఆందోళన నేపథ్యంలో సభ వాయిదా పడింది. మనతో పాటు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ ఉన్నారు. సార్, ఇవాళ సభలో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మీ నాయకుడికి సంబంధించి ఓటు కోట్ల కేసు పైన చర్చ అనగానే విపరీతమైన పదాలను వినియోగించి కూడా మాట్లాడిన పరిస్థితి సార్. ఎందుకు ఓటు కోట్ల కేసు పైన ప్రభుత్వ వైఖరి ఎలా ఉందనుకొని భావిస్తున్నారు సార్? అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆలోచన విధానంలో కానీ, మాట తీరులో కానీ, నైతికతలో కానీ, విలువల్లో కానీ ఎప్పుడైతే తనే దిగజారిపోయాడో, తనే దిగజారి మాట్లాడుతున్నాడో, మేము ఎంత చూస్తాం, మీ కథ తేలుస్తాం, ఏమనుకుంటున్నారో అలాగా జనాలు. ఒక ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా ఏ పదాలు వాడకూడదు ఆ పదాలు అసెంబ్లీ రికార్డ్స్గా ముఖ్యమంత్రి వాడేస్తున్నప్పుడు వాళ్ళ సభ్యులు ఎట్లా మాట్లాడతారు? ఇంకా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు, చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. కానీ మా నాయకుడికి ఓపుకున్నది, ప్రజల కోసం ఓపుకుంది, ప్రజలకు మేలు చేయాలని భరిస్తున్నాడు. మనం కానీ బ్యాలెన్స్ తప్పితే రాష్ట్రపతి అన్యాయం అయిపోతుంది, రాష్ట్రపతి అన్యాయం అయిపోతారు అనే ఆలోచనతో ముందుకు పోతున్నాడు. ఓటుకు నోటు కోసం ఆంధ్రాకి సంబంధం లేకపోవడం ఏంది? ఆంధ్ర ముఖ్యమంత్రిది అది. ఆంధ్ర ముఖ్యమంత్రి రెడ్డాడిగా దొరికి నీ వాయిస్ అదే అని చెప్పి ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారణ చేసి నువ్వే దొంగ అని సుప్రీంకోర్టు ఆల్మోస్ట్ కేసు విచారణ స్వీకరించిన తర్వాత అది పనికిమాల కేసు అంటారంటే సుప్రీంకోర్టు కూడా తప్పడుతున్నారా? అంటే సుప్రీంకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసింది అంటే ఎంతో కొంత దాని నిజం ఉన్నట్టే కదా. నిజం ఎంతో కొంత కదా, పూర్తిగా నిజం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. ఒకసారి సుప్రీంకోర్టు దాని విచారణకి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇది పనికిమాల కేసు అంటే మీరు యాక్సెప్ట్ చేసిన జడ్జీలు కూడా తప్పడుతున్నారా? సుప్రీంకోర్టు కూడా తప్పడుతున్నారా? పనికిమాల జడ్జీలు అన్నట్ట, పనికిమాల సుప్రీంకోర్టు అన్నట్ట. దాని అర్థం అదే కదా. అంటే మీరు కోర్టులో కూడా మాట్లాడే స్థాయికి దిగారు. ఇన్ని రోజులు ప్రతిపక్షాలే అనుకున్నాం, ప్రజలనే అనుకున్నాం. ఇప్పుడు కోర్టులు కూడా తిరుగుతున్నారు. వీళ్ళు రిటర్న్గా పాంప్లెట్ పంచుతున్నారు కోర్టుకు వ్యతిరేకంగా. నేను అగ్రిగోల్డ్ గురించి మాట్లాడారు, నేను ఒకటే మాట్లాడతా. చాలా చించుకొని అరిచారు. ఒకటిడు తొడగొట్టాడు, సవాల్ అన్నాడు, తేల్చుకుందాం అన్నాడు. అరే మాకు కూడా తొడగొట్టే అవకాశం ఇచ్చుంటే చెప్పుంటాం. అవకాశం మీరే తొడగొట్టేసి మీరే మొత్తం పెద్ద ఎత్తున ఛాలెంజ్లు సవాళ్ళు చేసి మీరే దారుకొని వెళ్ళిపోతే ఎట్లా? మా పక్క నిజం ఉంది, నిజాయితీ ఉంది, వాస్తవం ఉంది, నిరూపిస్తాం. మీరు అన్ని రకాల శక్తులు సిద్ధపడాలా? నేను ఇప్పుడే నిరూపిస్తున్నా ప్రజలకి. ఇక్కడ చూడు, పాస్బుక్ నెంబర్, పట్టా నెంబర్ 525, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకం, పేరు ప్రత్తిపాటి తేనె వెంకాయమ్మ, వైఫ్ ఆఫ్ పుల్లారావు, చిలకలూరుపేట. తహసీల్దార్ సంతకం పెట్టాడు ఫోటో పైన. ఈ తహసీల్దార్ ఇటు పెట్టిన సంతకము ఒకటి ఉంది, కింద వచ్చి ఇక్కడ సంతకం పెట్టాడు తహసీల్దారు, ఇదొక సంతకం ఉంది. ఈ పేరుతో పాస్బుక్ ఇచ్చారు. కింద ఎవరు ఉండాలా? వ్యవసాయదారుడు ఎవరు ఉండాలా? వెంకాయమ్మ ఉండాలా? ఉదయకిరణ్ వచ్చాడు. ఇక్కడ వ్యవసాయదారుడు ఉదయకిరణ్ వచ్చాడు. పాస్బుక్ లో ఫోటో ఉంది, ఫోటో మీద ఒక తహసీల్దార్ సంతకం పెట్టాడు, కింద అటెస్టర్ ఒక సంతకం, ఇంకో తహసీల్దార్ సంతకం పెట్టాడు. ఏందండి ఇది? ఏం మాల్ ప్రాక్టీస్ ఇది? ఏం గందరగోళం ఇది? ఇది నిజం కాదా? ఈ పాస్బుక్ అబద్ధమా? సమాధానం చెప్తారా? నిజం చేద్దాం. నేను ఛాలెంజ్ చేస్తున్నా పుల్లారావు గారిని. నేను నిరూపించకపోతే ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా. పుల్లారావు గారు మాకు రాజీనామా చేస్తాడా? ఐఎమ్ రెడీ టు రిజైన్ మై ఎమ్మెల్యే పోస్ట్. పుల్లారావు గారు సిద్ధంగా ఉన్నాడా? రమ్మని చెప్పి నేను బహిరంగ ఛాలెంజ్ పాటు అంకెల్తో పాటు
వీళ్ళు మాల్ ప్రాక్టీస్ వీళ్ళు తప్పులను ప్రూవ్ చేస్తా, సవాల్ చేస్తున్నా మా మంత్రిని, నువ్వు రా ధైర్యం ఉంటే ప్రూవ్ చేస్తున్నా, నేను ప్రూవ్ చేస్తా, నేను రిజైన్ ప్రూవ్ చేయలేకపోతే రిజైన్ చేస్తా, ప్రూవ్ చేస్తున్నా రిజైన్ చేస్తావా, సిద్ధంగా ఉండవా? ఎంత దారుణం అయిపోయిందండి అసెంబ్లీలో. ఎట్లా మాట్లాడుతున్నారంటే సభ్య సమాజం తలదించుకునేలాగా. స్పీకర్ గారు కూడా అలా ప్రోత్సహిస్తున్నారు. స్పీకర్ గారు కూడా ఎవరు ఎక్కువ తిడతారో, ఎవరు ఎక్కువ మా నాయకుడిని తిడతారో, ఎవరు ఎక్కువ మా పార్టీని తిడతారో, ఎవరు ఎక్కువ చనిపోయిన దివంగత మహానేతను తిడతారో, ఎవరు బాగా తిట్టగలరు ఏరుకొని వాళ్ళకి మైక్ ఇచ్చి తిట్టించే కార్యక్రమం స్పీకర్ గారు చేయడం కూడా బాధాకరం. అది కరెక్ట్ కాదు. సభ ఆటలో లేనప్పుడు సభ ఆటలోకి వచ్చినాక సభ నడపాలా. మేము మంచి విషయం మీద మేము మాట్లాడినప్పుడు మాకు అవకాశం ఇవ్వాలా. అవకాశం ఇచ్చినప్పుడు సభ ఆటలోకి తేవాలా. సభ ఆటలోకి తేకుండా మాకు అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని తిట్టే వాళ్ళని, మమ్మల్ని ఎంత పదజాలంతో మాట్లాడితే అంత ఆనందపడుతున్నట్టు కనబడుతున్నారు స్పీకర్ గారు. లోపల ఎలా ఉందో తెలియదు కానీ బైక్ చూస్తే అలా కనబడుతున్నారు. ఎందుకట్లా మమ్మల్ని తిట్టించడం కార్యక్రమం పెట్టుకున్నావు? అందుకోసం కాదు కదా మీరు స్పీకర్ అయింది. మీరు స్పీకర్ స్థానంలో గౌరవమైన స్థానంలో కూర్చున్నది మమ్మల్ని తిట్టించడానికా? కాదు కదా. ఏదేమైనా చెప్తున్నావు, చంద్రబాబు నాయుడు పట్టుబడినటువంటి దొంగ, పట్టుబడినటువంటి వ్యక్తి. నిజంగా ఈ భారతదేశ చరిత్రలోనే ఇన్ని కేసులతో 11 ఛార్జ్షీట్ల పేరు నమోదు చేసుకుని 17 సార్లు ఒకే ఛార్జ్షీట్లో ముఖ్యమంత్రి గారి పేరు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు సైతం విచారణకు స్వీకరించిన తర్వాత నైతిక విలువలు 1% చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్లయితే ఈయనకి రాజీనామా చేసి ఉండాల్సింది. ఆయన రాజీనామా చేయలేదు అంటే ఆయనకి ఏమీ లేవని అర్థం. అన్ని ఏమీ లేనటువంటి నైతిక విలువలు కానీ ఏమీ లేనటువంటి ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో మాట్లాడే అర్హత కూడా లేదు. మరలా ఒకసారి చెప్తున్నా, పుల్లారావు గారికి మరలా ఒకసారి ఛాలెంజ్ చేస్తున్నా, నిన్ను మీరు తొడగొట్టడం కాదు, మీసం తిప్పడం కాదు, ఊరికే అసత్యపు ఛాలెంజ్లు చేయడం కాదు. నేను నిజంగా చెప్తున్నా, నిజాయితీగా ఛాలెంజ్ చేస్తున్నా. ఆధారాలతో పాటు నువ్వు అగ్రిగోల్డ్ భూములు కొన్నావని, అగ్రిగోల్డ్ బాధితులు రోడ్డు మీద పడ్డానికి నువ్వు కూడా కారణమని, దాని వెనకాల ముఖ్యమంత్రి గారు ఉన్నారని, హాయ్లాండ్లో లోకేష్ బాబు గారికి సంబంధం ఉందని నిన్నగానే చర్చ జరుగుంటే నిర్ధారణ అవుతుందని, హాయ్లాండ్లో చర్చ జరగనీయకుండా మంత్రి పుల్లారావు యొక్క చేసినటువంటి అగ్రిగోల్డ్ బాధితుల కడుపు కొట్టినందుకు, వాళ్ళ ఆస్తులు రాసుకున్నందుకు అగ్రిగోల్డ్ ఆస్తులు నిరూపణ అవుతుందని మమ్మల్ని మాట్లాడనీయకుండానే మీరే అన్నీ మాట్లాడేసి వాయిదా వేసుకున్నారు. ఇది అప్రజాస్వామికం, అన్యాయం ఇది.